ఆన్లైన్ బెట్టింగ్ పెట్టేందుకు సుమారుగా 85 లక్షల రూపాయల వరకు అప్పు చేసి ఓ యువకుడు వాటిని కట్టలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. దేవునిపల్లి గ్రామానికి చెందిన సంజయ్ అనే యువకుడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అదే సమయంలో ఆన్లైన్ గేమ్ ఆడుతూ బెట్టింగ్లు పెట్టేవాడు. ఆన్లైన్లో బెట్టింగ్ కోసం సుమారుగా 85 లక్షల వరకు అప్పు చేశాడు. వాటిని తీర్చలేక మనస్తాపం చెంది ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. టీసీఎల్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. మేము జాబ్ చేస్తున్నాం అనుకున్నాం. కానీ జాబ్ చేస్తూ ఇది బెట్టింగ్ ఆన్లైన్ బెట్టింగ్కి అలవాటైన విషయం మాకు కూడా తెలియదు. దాదాపు ఒక 1.5 year నుంచి వాడు ఆన్లైన్ బెట్టింగ్ ఆడుతున్నాడు. ఇప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన తర్వాత మాకు అర్థమైంది అన్నమాట. వీడు ఆన్లైన్ బెట్టింగ్ ఆడుతున్నాడు, బయట చాలా అప్పు చేసినా మాకు తెలిసింది. అప్పుడు అడిగిన తర్వాత సరే ఏమైందంటే ఇట్లా మొత్తం నేను అమ్మేసుకున్నాను, ఇట్లా అప్లై అయినా అని చెప్పాను. దాంట్లో ఎఫెక్ట్ ఉంది. ఆన్లైన్ బెట్టింగ్ ఆడి మాకైతే ఎంత ఆడినా 30 లక్షల అప్పు ఉందని చెప్పాడు మాకు. అట్లా మిస్సెస్కి తెలియదు, వాళ్ళ మదర్ కూడా ఎవరికి తెలియదు. 1.5 year వేసి నుంచి ఆడుతుంది. ఈ మధ్య ఆడట్లేదు, పేమెంట్ లేక మొత్తం స్ట్రక్ అయిపోయింది. వాడికి అందరు చాలామంది ఇచ్చారు, వారికి ఇవ్వలేక వాడికి ఎవరు ఇవ్వలేక చాలా ఇబ్బంది అవుతుంది. బయటకి వెళ్ళిన తర్వాత చాలామందికి తెలిసింది అన్నట్టు, వాళ్ళ పిల్లలు విషయం తెలిసింది. అందరూ చాలా మంది తక్కువ చేశారు. ఇప్పుడు ఇంకా పెద్ద మొత్తంలోనే అవుతుంది. ఇప్పటివరకు ఎంత వేసినా మేము ఎంత అడిగినా 34 లక్షలు చెప్పాను మాకు. ఎక్కువ చెప్పలేదు. వాళ్ళ మదర్కి ఇప్పటికి ఎంత ఉందో తెలియదు, వాళ్ళ భార్య కూడా తెలియదు. మేము ఎంత అడిగినా 34 లక్షలే చెప్పాడు మాకు. ఎందుకంటే ఎక్కువ బయట వాళ్ళు చెప్తున్నారు, పెద్ద మొత్తంలో చెప్తున్నారు, కానీ మాకైతే తెలిసిందంటే వాళ్ళకి ఎన్ని ఖర్చాలు కూర్చోబెట్టారు.